సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు కిరీటాల చోరీకి పాల్పడిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టుబడిన నిందితుడు పటాన్చెరువు గోకుల్ నగర్ చెందిన దండు రవి. ఇతను ఒక పాత నేరస్తుడని, గతంలో ఇతనిపై సుమారు 30 కేసులు నమోదై ఉన్నాయని ఏసీపీ తెలిపారు. పోచారం ఆలయంలో దొంగిలించిన వెండి ఆభరణాలు మరియు కిరీటాలను విక్రయించేందుకు నిందితుడు పటాన్చెరు మార్కెట్కు వచ్చాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పటాన్చెరు పోలీసులు నిఘా ఉంచి మార్కెట్లో ఆభరణాలు విక్రయిస్తుండగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన వెండి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మన ఆర్సీపురం, చేవెళ్ళ, పటాన్చెరు, పత్నూర దొంగిలించిన సొత్తు వెండి ఎంత కాస్ట్ ఉంటుంది సార్? ఏమండి, ఇది మొత్తం 6 కిలోల వెండి. ఇప్పుడు కిలో మార్కెట్లో 2 లక్షల రూపాయలు. 6 కిలో అంటే 12 లక్షలు, దాదాపు 10 లక్షల వాల్యూ పడుతుంటుంది. మేము ఒక టెంపుల్లో దొంగతనం చేసే ఎవరైతే ఉన్నారో దండురాజు అని చెప్పేసి, దండు రవి గొల్లపల్లి ఇక్కడ గ్రామంలో ఉంటాడు. ఇతను మీ అందరికి తెలిసిందే, ఇక్కడ మన తాళ్ళ మల్లన్న గుడి మీ అందరికి తెలిసిందే. ఇక్కడ ఈ మధ్యనే ఉత్సవాలు జరిగిన 4వ తారీఖు నాడు వాటి ఉత్సవాలు జరిగినాయి. ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ చూసి మన ఫ్రెండ్ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో అవన్నీ చూసిన తర్వాత అక్కడ ఇవి ఇంత మన దగ్గర ఉన్న ఈ వెండి నగలు ఇవన్నీ చూసి అక్కడ దొంగతనం చేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు రాత్రి అక్కడికి దొంగతనం చేసి ప్లాన్ చేసుకున్నాడు. ఈ ప్లాన్లో భాగంగా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఒక బాంబే కాలనీ, మీకు అందరూ తెలిసిందే, అది బాంబే కాలనీలో ఒక స్కూటీ యాక్టివా బండిని దొంగతనం చేసినాడు. ఆ బండి దొంగతనం చేసి తీసుకొచ్చి ఇక్కడ మన గుడిలో 6వ తారీఖు నాడు రాత్రి ఈ వెండి నగలు అవన్నీ కూడా దొంగిలించడం జరిగింది. అది దానిలో దొంగిలించిన తర్వాత దాన్ని అమ్మే భాగంలో ఈరోజు అతను అమ్మడానికి పోతున్నప్పుడుగా మన వాళ్ళు ఈ లోపల మన ఆర్డరించి మనం దాంట్లో మన క్రైమ్ స్టాఫ్ అందరూ కూడా దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఉన్న క్లూస్ మనకు లభించిన క్లూస్ ఆధారంగా ఇతనికి అక్కడ వచ్చే అవకాశం ఉంది. పాత నేరస్తులు మనం వెరిఫై చేస్తూ ఉంటే ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ మనకి మార్కెట్లో తారసపడడం జరిగింది. అతను వెహికల్ చెక్ చేసి వెహికల్ డిక్కీలో కొన్ని మనకు ఆవరణాలు కనిపించినాయి. కనిపించిన తర్వాత వాటిని అతన్ని ప్రశ్నించగా అతను ఏమని చెప్పినట్టే మల్లన్న గుడిలో నేనే చేసినని ఒప్పుకోవడం జరిగింది. యాస్టేజ్గా మనకి ఏవైతే ఆర్టికల్స్ పోయినాయో అక్కడ గుడిలో ఏవైతే వెండి సామాన్ పోయిందో అతను మొత్తం కూడా అతని ఇంట్లో కొంత ఉండింది, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఒక్క వస్తువు కూడా మిగలకుండా అన్ని వస్తువులు మనం రికవరీ చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఇతన్ని కోర్టులో మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇతని మీద 30 కేసులు ఇంతకుముందు ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్నాయి.